వెల్కమ్ టు మై ఛానల్ జాగ్రఫీలో సముద్ర శాస్త్రం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. భూమి ఉపరితల విస్తీర్ణంలో సముద్రాలు 71% ఆవరించి ఉన్నాయి. మహాసముద్రాల విస్తరణ ఆవరించి ఉంది. ఈ జలాలను 5 మహాసముద్రాలుగా విభజించారు. 1 పసిఫిక్ మహాసముద్రం, 2 అట్లాంటిక్ మహాసముద్రం, 3 హిందూ మహాసముద్రం, 4 అంటార్కిటిక్ మహాసముద్రం, 5 ఆర్కిటిక్ మహాసముద్రం. మహాసముద్రాల్లో 3 వైపులా విశాల భూభాగం ఆక్రమిస్తే దాన్ని అగాధం అంటారు. సముద్రాల లోతును ఫాతోమీటర్తో కొలుస్తారు. ఒక ఫాతం 6 అడుగులు లేదా 1.8 మీటర్లు. సముద్రాల లోతు భూమి మీద అన్ని సముద్రాల్లో ఒకే విధంగా లేదు. లోతును బట్టి సముద్ర భూతలాన్ని 4 భాగాలుగా విభజించవచ్చు. అవి 1 ఖండతీరపు అంచు, 2 ఖండతీరపు వాలు, 3 అగాధ సముద్ర మైదానం, 4 మహాసముద్ర అగాధం. లవణీయత గురించి తెలుసుకుందాం. 1000 గ్రాముల సముద్రపు నీటిలో కలిగి ఉన్న లవణాల మొత్తం పరిమాణాన్ని లవణీయత అంటారు. 1000 గ్రాముల సముద్రపు నీటిలో కలిగి ఉన్న లవణాల మొత్తం పరిమాణాన్ని లవణీయత అంటారు. సముద్రంలోని లవణాల్లో సోడియం క్లోరైడ్ ముఖ్యమైనది. సగటున 1000 గ్రాముల సముద్ర నీటిలో 35 గ్రాముల లవణీయత ఉండటాన్ని సాధారణ లవణీయత అంటారు. పసిఫిక్ మహాసముద్రం గురించి తెలుసుకుందాం. ఇది ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల మధ్య విస్తరించి ఉంది. ఈ మహాసముద్రం డెల్టా ఆకారంలో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత లోతైన, అధిక దీవులు ఉన్న మహాసముద్రం. దీనికి మాజిలాన్ అనే శాస్త్రవేత్త శాంత సముద్రం అని నామకరణం చేశాడు. ఇందులో పుపువా న్యూగినియా అతిపెద్ద దీవి కాగా మేరియానా ట్రెంచ్ అత్యంత లోతైన ప్రాంతంగా ఉంది. మేరియానా ట్రెంచ్ లోతు 11,022 మీటర్లు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇది ఫిలిప్పీన్స్కు దగ్గరలో గ్వామ్ దీవి సమీపంలో ఉంది. అట్లాంటిక్ మహాసముద్రం గురించి తెలుసుకుందాం. ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. ఇది ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల మధ్య విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద 2వ మహాసముద్రం. ఇది అత్యంత రద్దీగా ఉండే మహాసముద్రం. హెర్రింగ్ అనే చేపలు ఎక్కువగా లభించడం వల్ల దీన్ని హెర్రింగ్ పాండ్ అని పిలుస్తారు. ఈ మహాసముద్రంలో అడుగు భాగంలో అతి పొడవైన పర్వత శ్రేణి ఉంది. దీన్ని అట్లాంటిక్ రిడ్జ్ అంటారు. ఈ మహాసముద్రంలో గ్రీన్లాండ్ అతిపెద్ద దీవి. లోతైన ప్రాంతం పోర్టోరికో ట్రెంచ్. దీని లోతు 10,475 మీటర్లు. హిందూ మహాసముద్రం గురించి తెలుసుకుందాం. ఇది ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల మధ్య విస్తరించి ఉంది. ఈ మహాసముద్రం ఎం ఆకారంలో ఉంది. అతిపెద్ద 3వ మహాసముద్రం. ఈ మహాసముద్రంలో అతిపెద్ద దీవి మలగాసే లేదా దీన్నే మడగాస్కర్ అంటారు. హిందూ మహాసముద్రంలో లోతైన ప్రాంతం జావా ట్రెంచ్. దీని లోతు 7,450 మీటర్లు. అంటార్కిటికా
అంటార్కిటికా మహాసముద్రం గురించి తెలుసుకుందాం. ఈ మహాసముద్రం పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలకు దక్షిణ భాగంలో ఉన్నది కాబట్టి దీన్ని దక్షిణ మహాసముద్రం అంటారు. ఆర్కిటిక్ మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం గురించి తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోనే అతి చిన్న మహాసముద్రం. ఇది ఉత్తర ధ్రువంలో ఉంది. ఈ ప్రాంతంలో భారత్ ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రం హిమాద్రి. దీవి గురించి తెలుసుకుందాం. అన్ని వైపులా నీరు ఉండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని దీవి అంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద దీవి గ్రీన్లాండ్ ఐరోపా వాయువ్య ప్రాంతంలో ఉంది. అర్ధచంద్రాకారంలో ఏర్పడిన దీవుల సమూహాన్ని ఆర్చిపెలాగు అంటారు. ఉదాహరణ ఇండోనేషియా, ఫిలిప్పీన్స్. ప్రపంచ దీవుల గురించి తెలుసుకుందాం. 4 వైపులా నీటితో ఆవరించి ఉన్న భూభాగాన్ని దీవి లేదా ద్వీపం అంటారు. ఇవి ఎక్కువగా సముద్ర ప్రాంతంలో నెలకొని ఉంటాయి. మహాసముద్రాల విస్తీర్ణం, అత్యధిక లోతు గురించి తెలుసుకుందాం. పసిఫిక్ మహాసముద్రం 16,52,00,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులోని మేరియా 10,920 మీటర్ల లోతు ఉంది. అట్లాంటిక్ మహాసముద్రం 10,64,00,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో ఉండే పోర్టోరికో 9,200 మీటర్ల లోతు ఉంది. ఇందులో ఉండే పోర్టోరికో ట్రెంచ్ 9,200 మీటర్ల లోతు ఉంది. హిందూ మహాసముద్రం 7,56,00,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 3,741 మీటర్ల లోతు కలిగి ఉంది. ఖండాల వారీగా సముద్రాలు చూసినట్టయితే మధ్యధరా సముద్రం యూరప్, ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో విస్తరించి ఉంది. ఈ సముద్రం పూర్తిగా భూభాగంతో చుట్టి ఉంది. జీబ్రాల్టర్ జలసంధి ద్వారా అట్లాంటిక్లో కలుస్తుంది. బేరింగ్ జలసంధి గురించి తెలుసుకుందాం. ఆసియాలో సైబీరియా ప్రాంతం, అమెరికాలో అలస్కా మధ్య విస్తరించి ఉంది. ఇది పసిఫిక్ మహాసముద్రం ఉత్తరం వైపునకు కొనసాగింపు. ఉత్తర అమెరికా, ఆసియా ఖండాల మధ్య బేరింగ్ జలసంధి ఉంది. నల్ల సముద్రం ఆగ్నేయ యూరప్లో విస్తరించింది. ఇది భూ అంతర్భాగ సముద్రం. దక్షిణ చైనా దక్షిణ చైనా ప్రాంతంలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద సముద్రం దక్షిణ చైనా సముద్రం. ఎర్ర సముద్రం ఆసియా, ఆఫ్రికా మధ్య విస్తరించి ఉంది. ఇది భూ పరివేష్టిత సముద్రం. హిప్పాలస్ గ్రీకు దేశస్థుడు. హిప్పాలస్ అనే నావికుడు ఎర్ర సముద్రం మీదుగా భారత్కు సముద్ర మార్గం కనిపెట్టాడు. దీని లవణీయత ప్రపంచ సగటు కంటే అధికం. ఇది హిందూ, అట్లాంటిక్ మహాసముద్రాలను కలుపుతుంది. కాస్పియన్ సముద్రం యూరప్, ఆసియా సరిహద్దుల్లో ఉంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. కరేబియన్ సముద్రం మధ్య అమెరికా, క్యూబా, మెక్సికో, ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల మధ్య విస్తరించింది. వెస్టిండీస్ దీవులు ఇక్కడే ఉన్నాయి. పసుపు సముద్రం చైనా, కొరియాల మధ్య ఉంది.
పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. లాబ్రడార్ సముద్రం కెనడా గ్రీన్లాండ్ మధ్య నెలకొని ఉంది. డేవిస్ జలసంధి ఈ సముద్రం ద్వారానే ఏర్పడుతుంది. జపాన్ సముద్రం జపాన్ దీవుల సముదాయం సకాలిన్ దీవుల మధ్య విస్తరించింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. అరల్ సముద్రం మధ్య ఆసియా. ఇది ఒక సరస్సు. మధ్య ఆసియాలో ఉంది. ఇది ఒక సరస్సు. బ్యూఫోర్ట్ సముద్రం కెనడా ఆర్కిటిక్ మహాసముద్రంలో నెలకొని ఉంది. కెనడా ఆర్కిటిక్ మహాసముద్రంలో నెలకొంది. తెల్ల సముద్రం రష్యా ఆర్కిటిక్ మహాసముద్రంలో ఉంది. ద్వీపకల్పాల గురించి తెలుసుకుందాం. మూడు వైపులా నీటితో ఆవరించి ఒకవైపు భూభాగంతో కలిసిన భూభాగాన్ని ద్వీపకల్పం అంటారు. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా ఆసియా ఖండంలో ఉంది. ప్రపంచంలో రెండో పెద్ద ద్వీపకల్పం దక్షిణ భారత పీఠభూమి ఆసియా ఖండంలో ఉంది. ప్రపంచంలో మూడో ద్వీపకల్పం అలాస్కా ఉత్తర అమెరికాలో ఉంది. ప్రపంచంలో నాలుగో ద్వీపకల్పం లాబ్రడార్. ప్రపంచంలో ఐదో ద్వీపకల్పం స్కాండినేవియా. మహాసముద్రాల సగటు లోతు గురించి తెలుసుకుందాం. పసిఫిక్ మహాసముద్రం 4028 మీటర్లు. అట్లాంటిక్ మహాసముద్రం 3926 మీటర్లు. హిందూ మహాసముద్రం 3897 మీటర్లు. ఆర్కిటిక్ మహాసముద్రం 1205 మీటర్లు. సముద్రంలో కరిగి ఉన్న లవణాల నిష్పత్తి గురించి తెలుసుకుందాం. సోడియం క్లోరైడ్ పరిమాణ శాతం 27.213 శాతం, 77.8%. మెగ్నీషియం క్లోరైడ్ పరిమాణ శాతం 3.807 శాతం కనుక చూస్తే 10.9. మెగ్నీషియం సల్ఫేట్ పరిమాణ శాతం 1.658 శాతం, 4.7. కాల్షియం సల్ఫేట్ పరిమాణ శాతం 1.260 శాతం, 3.6. పొటాషియం సల్ఫేట్ పరిమాణ శాతం 0.863 శాతం, 2.5. కాల్షియం కార్బోనేట్ పరిమాణ శాతం 0.123 శాతం, 0.3. మెగ్నీషియం బ్రోమైడ్ పరిమాణ శాతం 0.076 శాతం చూస్తే 0.2.